హాయ్ ఫ్రెండ్స్, కొద్ది నెలల క్రితం మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ముంబ్రా కార్పొరేషన్ నుంచి ఎంఐఎం పార్టీ తరపున సహర్ షేక్ అనే మహిళ గెలుపొందింది. ఆ మహిళ ఏజ్ జస్ట్ 21 సంవత్సరాలు మాత్రమే. అయినా కూడా చాలా తెలివితో హిందువులను బురిడి కొట్టించింది. అంటే ఎన్నికల ముందు వరకు ఆమె తన చేతికి కాషాయ తాడును కట్టుకుని మరీ ప్రచారం చేసింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆమె ఎన్నికల్లో గెలుపొందిందో వెంటనే ఆ కాషాయ తాడును తీసి పడేసి గ్రీన్ కలర్ తాడును కట్టేసుకుంది. ఆ తర్వాత ఒక బహిరంగ సభలో ఆమె కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేసింది. అదేమిటంటే కైసే హరాయా అని మాట్లాడుతూ, నేను మిమ్మల్ని ఓడించాను, త్వరలోనే ఈ ముంబ్రా మొత్తాన్ని కూడా గ్రీన్ కలర్ లో మారుస్తాను అనే విధంగా ఈ సహర్ షేక్ అనే మహిళ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో అప్పట్లో ఈమె కాస్త పెద్ద ఎత్తున వైరల్ అయింది. తాజాగా ఈ సహర్ షేక్ ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. అదేమిటంటే ఈమె ఎన్నికల్లో ఏదైతే అఫిడవిట్ సమర్పించిందో ఆ అఫిడవిట్లో ఈమె సమర్పించిన ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ పూర్తిగా ఫేక్ అని తేలిపోయింది. దీంతో స్థానిక తహసీల్దార్ ఎవరైతే ఉంటారో అతను పోలీసులకు ఒక కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మహిళ తండ్రి ఫేక్ ఓబీసీ సర్టిఫికేట్లను క్రియేట్ చేశాడు, తద్వారా ఇతనిపై చర్యలు తీసుకోవాలి, ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి అని పోలీసులను ఆదేశించాడు. దీంతో స్థానిక పోలీసులు వీళ్ళపై కేసును నమోదు చేశారు. అయితే ఈ సహర్ షేక్ విషయంలో ఏం జరిగింది అనే విషయానికి వస్తే, నిజానికి వీళ్ళు మహారాష్ట్రకు యూపీ నుంచి వలస వచ్చిన వాళ్ళు. ఈమె తండ్రి ఆ సమయంలో యూపీ నుంచి వచ్చేసాడు. అయితే జనరల్గా ఎప్పుడైనా కానీ మహారాష్ట్రకు లేదంటే ఇతర రాష్ట్రాలకు వలస వచ్చినప్పుడు మన ఐడెంటిటీని పూర్తిగా మార్చేసుకోవాలి. ఒక 6 నెలల వరకు మనం అక్కడ ఉండడానికి వీలవుతుంది, కానీ 6 నెలల తర్వాత మనం అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అంటే అక్కడ స్థానికంగా ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు వీటన్నిటిని మనం స్థానికంగానే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి మనం పూర్తిగా వలస వచ్చేసాం కాబట్టి ఇక్కడ నివాసం ఉంటూ ఉంటాం కాబట్టి స్థానికంగా ఉన్న ఆధార్ కార్డు ఇవన్నీ పొందినప్పుడే మనకు అక్కడ ఓటు హక్కు ఇవన్నీ లభిస్తూ ఉంటాయి. మహారాష్ట్రలో కూడా కుల ధృవీకరణ చట్టం 2000 సంవత్సరంలో ఏర్పాటు చేసిన దాని ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రానికి వలస వస్తే ఫామ్ 10 ప్రకారం వాళ్ళు కొత్తగా క్యాస్ట్ సర్టిఫికేట్ను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈమె తండ్రి ఏదైతే ఉన్నాడో అతను ఫామ్ 8 ప్రకారం ఈ కుల ధృవీకరణ పత్రం తీసుకున్నాడు. అంతేకాకుండా వీళ్ళ వర్గంని చూసుకుంటే వీళ్ళు ఓబీసీకి సంబంధించిన వాళ్ళు అసలు కాదు. అయినా కూడా ఇతను ఓబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ను క్రియేట్ చేసుకున్నాడు. తద్వారా ఎన్నికలతో పాటు వీళ్ళకు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ వచ్చే విధంగా అయినా ఇటువంటి ప్రయత్నాలు చేశాడని తెలుస్తుంది. తద్వారా దీన్ని స్థానిక తహసీల్దార్ గుర్తించాడు. అయితే ఈ ఓబీసీ సర్టిఫికేట్ కూడా వీళ్ళు పూర్తిగా నిజమైనది పొందలేదు, పూర్తిగా దీన్ని ఫేక్ సర్టిఫికేట్నే పొందారు. దీన్ని అంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఈమె ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన దాన్ని చూసుకుంటే అందులో అధికారి సంతకం తప్పనిసరిగా ఉండాలి, కానీ అందులో మిస్ అవుతుంది. దీంతోపాటు పైన మహారాష్ట్ర అనే ప్రభుత్వంకు సంబంధించిన గుర్తింపు ఐడెంటిటీ నేమ్ ఉండాలి, అది కూడా అందులో మిస్ అయింది. దీన్ని తహసీల్దార్ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఒక విషయాన్ని గుర్తించాడు. అదేమిటంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పూర్తిగా ఫేక్ కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలి. ఈమె ఎన్నికల్లో ఫేక్ సర్టిఫికేట్లను పెట్టి గెలుపొందారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఎన్నిక రద్దయ్యే అవకాశం ఉంటుంది అని తహసీల్దార్ గుర్తించాడు. ముందుగా అయితే ఆమె తండ్రి ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించారో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తద్వారా స్థానిక పోలీసులు ఇకపై నుంచి అతనిని విచారణ జరపనున్నారు. ఈ విచారణలో గనక ఆయన ఫేక్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశాడని తేలితే ఆ తర్వాత ఈ సహర్ షేక్ విషయానికి వస్తారు. అప్పుడు ఈమె సమర్పించిన అఫిడవిట్ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా పరిశీలన చేస్తారు. అది కూడా ఫేక్ అని కనుక తేలితే ఈమె సభ్యత్వం పూర్తిగా రద్దయిపోతుంది. అంటే ఈమె ఇప్పటి వరకు కార్పొరేషన్లో గెలుపొంది కైసే హరాయా అని ఏ విధంగా అయితే వ్యంగ్యాస్త్రాలు విసిరారో ఆ వ్యంగ్యాస్త్రాలు కాస్త పూర్తిగా తొలగిపోనున్నాయి. ఆమె కార్పొరేషన్ పదవి పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి ఆ స్థానానికి మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మరొకరు ఎవరైనా పోటీ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీంతోపాటు ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన వాళ్ళపై ఎన్నికల కమిషన్ బ్యాన్ సైతం విధించేందుకు అవకాశం ఉంటుంది. జనరల్గా 5 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్యాన్ విధిస్తూ ఉంటారు. ఇది 10 సంవత్సరాలు కూడా కావచ్చు. సో ఒకవేళ ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ఆమె మళ్ళీ పోటీ చేసేందుకు సైతం అవకాశం ఉండదని చెప్పుకోవాలి. అయితే ఇదేదో బీజేపీ ప్రభుత్వం ఈ ఎఫ్ఐఆర్ను దాఖలు చేయించింది, ఇది ఫేక్ అనే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఈ కంప్లైంట్ ఇచ్చింది ఆ ప్రాంతంలో
విపక్ష నాయకుడైన ఎన్సీపీ తరపున పోటీ చేసిన సిద్దికీ అహ్మద్ అనే వ్యక్తి ఈ కంప్లైంట్ను ఎన్నికల కమిషన్కు సమర్పించాడు. స్థానిక తహసీల్దార్కు సైతం ఈ కంప్లైంట్ను ఇచ్చారు. ఆ తర్వాత మాత్రమే దీనిపై విచారణ జరిగింది. అంటే సిద్దికీ షేక్ అనే వ్యక్తి ఈ కంప్లైంట్ను ఇవ్వడం వల్లనే ఈమెపై ఇప్పుడు విచారణ జరుగుతోంది. కాబట్టి ఇక్కడ బీజేపీ ప్రమేయం ఎక్కడా లేదనే చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే ఈమె ఇన్నాళ్ళు కైసే హరాయా అంటూ జస్ట్ ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొంది ఇంతగా విర్రవీగుతూ ఉంటే ఇప్పుడు ఏకంగా ఆమె సభ్యత్వమే రద్దయిపోయే పరిస్థితికి చేరుకుంది. అంటే ఖచ్చితంగా దేవుడు ఎక్కడో చోట పెద్ద దెబ్బ కొడతాడు అనే సామెత ఇక్కడ గుర్తొస్తుంది. జనరల్గా దేవుడు అనేవాడు చూస్తూనే ఉంటాడు, పాపం పండేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే పాపం పండుతుందో వెంటనే ఒక దెబ్బ కొట్టి కూర్చోబెడతాడు. సరిగ్గా ఈ సహారా షేక్ విషయంలో కూడా అదే జరిగిందనే చెప్పుకోవచ్చు. అందువల్లనే జస్ట్ ఏదో ఒక కార్పొరేటర్ గాను ఒక చిన్న కౌన్సిలర్ గాను గెలుపొందిన వెంటనే తానేదో ప్రపంచాన్ని ఉద్ధరించినట్లు భావిస్తే ఇలాంటి దెబ్బలే తగులుతాయి అన్నది మాత్రం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.